వద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు రావాకండి అని ఒకరు అంటున్నారు. అది ఎన్నిక వస్తాను వద్దులే. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు? ఎన్నిక జరిగే మమ్మల్ని బేయనిచ్చేటట్టుగా కానరాలేదు. వద్దు పోండి అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు రాండి, ఓటు బేద్ది ఏమొద్దు మీరు, ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేత్తరు అంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? మేము మల్లికార్జునపురం నుండి వస్తాను. ఎక్కడ, ఏ ఊర్లో ఓటు వేయడానికి? కొత్తపల్లెకు. మామూలుగా అయితే చంద్రగిరి మా ఊరే బూత్ ఎప్పటికి. ఈసారి కొత్తపల్లికి వేసినారు. వాళ్ళు వద్దు పోండి అంటున్నారు. 11 వరకు రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి 2 గంటల వరకు రావకండి ఓటేను, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు. అది సార్ అట్లుంది. మేము మల్లికార్జునపురం సార్. పొద్దున్నే 7 గంటలకు పోతే వేసి రావాలి ఓటు, మాకు ఇంటి దగ్గర పని ఉందని వచ్చినాం సార్. వాళ్ళ లోపలికి పంపించలేదు సార్. 11కి రాపోండి, 9కి రాపోండి, రాకుంటే ఏం పోండి అని అంటున్నారు సార్. మా ఊరు వాళ్ళని ఎవరిని పంపించలేదు సార్. మల్లికార్జునపురం సార్. పొద్దున్నే పోయింది సార్, రావద్దు ఇంటికి నేను పంపించినారు సార్. ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్, నేను ఫోన్లు చేసినా రావద్దండి అని చెప్తాను సార్. అధికారులు చెప్తున్నారా, చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన వారు చెప్తున్నారా? అధికారులు చెప్తాను. పోలీసు వాళ్ళు కూడా చెప్తాను సార్. పోలీసు వాళ్ళు కూడా రావద్దండి, మేము ఫోన్ చేసినాక వీళ్ళు ఫోన్ చేసినాక అంటున్నారు. ఎప్పుడైనా ఇలా జరిగిందా పులివెందులు? ఇప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు సార్. ఫస్ట్ ఎంత దారుణంగా ఈడ బాగా లక్షణంగా బాగా వేసిపోతాను. 11 దాకా రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు రావాకండి అని ఒకరు అంటున్నారు. అది ఎన్నిక వస్తాను వద్దులే. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు? ఎన్నిక జరిగే మమ్మల్ని బేయనిచ్చేటట్టుగా కానరాలేదు. వద్దు పోండి అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు రాండి, ఓటు బేద్ది ఏమొద్దు మీరు, ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేత్తరు అంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? మేము మల్లికార్జునపురం నుండి వస్తాను. ఎక్కడ, ఏ ఊర్లో ఓటు వేయడానికి? కొత్తపల్లెకు. మామూలుగా అయితే చంద్రగిరి మా ఊరే బూత్ ఎప్పటికి. ఈసారి కొత్తపల్లికి వేసినారు. వాళ్ళు వద్దు పోండి అంటున్నారు. 11 వరకు రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి 2 గంటల వరకు రావకండి ఓటేను, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు. అది సార్ అట్లుంది. పులివెందుల మండలం ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు, జెడ్పీటీసీ ఎలక్షన్లు. కాకపోతే ఓటేని పోతే ఇప్పుడే రాలేదు, మీరు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు లేవు, ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి, సీసీ కెమెరాలు పనిచేయలేదని ఎన్నికి పంపిస్తున్నారు అందరినీ. తగిన వాళ్ళందరితో లోపలికి పంపిస్తుంటారు. చాలా బెటర్ అయితే వీళ్ళు అయితే ఎవరో తెలియదంతా కొత్త మనుషులు ఉన్నట్టున్నారు. చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. లోకల్ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళను, మేము పులివెందుల మండలం కూడా చూడలే వాళ్ళను. చాలా మంది ఎన్నికి పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఓటు లేదని లేదు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు ఏదో బాక్సులు రెడీ చేసుకుంటారు, కెమెరాలు పని చేయలేదని పంపిస్తేస్తాను. లోపలికి అయితే పంపించలేదు. అక్కడ మిగతా వాళ్ళు ఎవరున్నారా? వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళు మనుషులు వచ్చి లోపలికి పంపిస్తుంటారు. పోలీసులు పంపిస్తుంటారు. మటుకు ఇది ఈ ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు, ఏదో వాళ్ళే చేసుకుంటారు అంతే. ఓటర్లను అయితే లోపలికి పంపించలేదు, చాలా ఇబ్బంది పడుతుంది. అలా నీలాగా ఎంతమంది తిరిగి వచ్చారు వెనక్కి? మొత్తం అందరినీ పంపిస్తారు, ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు, ఎవరే కానీ పంపించలేదు అసలు కాడికి పోతే. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే ఆడ లేరు కూడా లేరు, అక్కడ లోపల ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరో బయట ఆడ ఉండే మనుషులు మాత్రం స్కూల్ దగ్గర ఎవరో కొత్త తెలియదు వాళ్ళకి మనకైతే కదా, వాళ్ళు లేవు, మీరు పోయి మళ్ళీ రాపోండి మధ్యాహ్నం పూట అంతలోకి రెడీ చేసుకుంటాం అంటున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళ? కొత్త వాళ్ళు ఎంత మొత్తం. మల్లికార్జునపురం సార్. పొద్దున్నే పోయింది సార్, రావద్దు ఇంటికి నేను పంపించినారు సార్. ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్, నేను ఫోన్లు చేసినా రావద్దండి అని చెప్తాను సార్. అధికారులు చెప్తున్నారా, చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన వారు చెప్తున్నారా? అధికారులు చెప్తాను. పోలీసు వాళ్ళు కూడా చెప్తాను సార్. పోలీసు వాళ్ళు కూడా రావద్దండి, మేము ఫోన్ చేసినాక వీళ్ళు ఫోన్ చేసినాక అంటున్నారు. ఎప్పుడైనా ఇలా జరిగిందా పులివెందులు? ఇప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు సార్. ఫస్ట్ ఎంత దారుణంగా ఈడ బాగా లక్షణంగా బాగా వేసిపోతాను.